బ్యాక్ గోయింగ్ టు కాలేజ్ ఆఫ్టర్ 4 months అనమాట. ఈ 4 months ఎలా గడిచిపోయో తెలియదు హాలిడేస్. సో మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో చలో దేవుడికి దండం పెట్టుకొని ఆటో వచ్చింది, ఇంకా ఆటోలో బయలుదేరదాం. ఇప్పుడే ఆటో ఎక్కాను. అసలు మా కాలేజ్ నేమ్ చెప్పలేదు కదా. మా కాలేజ్ నేమ్ వచ్చి విఐటి ఏపీ. అది అమరావతిలో ఉంటుంది, మనమేమో తిరుపతిలో ఉంటాము. సో విజయవాడకి ట్రైన్ బుక్ చేసుకున్నా, అక్కడి నుంచి అమరావతికి వెళ్తాం. జస్ట్ 4 kilometers ఉంది రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్లోకి వెళ్తాం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది ట్రైన్, అదే మాది. నేనైతే స్లీపర్ బుక్ చేసుకున్నాను. సరే ఇంకా ట్రైన్ ఎక్కుదాం. ట్రైన్ ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. అదేమో కానీ ట్రైన్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది. మామూలుగా లేట్గా స్టార్ట్ అవుతుంది. ఏమన్నా 4 months ఉండి మళ్ళీ వెళ్ళాలంటే మన సొంత ఊరి నుంచి చాలా బాధగా ఉంటుంది, కానీ వెళ్ళాలి, తప్పదు కదా. మళ్ళీ సంక్రాంతికి వచ్చడానికి ప్లాన్ చేస్తున్నా. మళ్ళీ కుదిరితే మళ్ళీ బ్లాగ్ తీస్తా. ఓకే, ఇంకా బాయ్ తిరుపతి. సంక్రాంతికి కలుద్దాం, ఇంకా మార్నింగ్ కలుద్దాం విజయవాడలో. ఇప్పుడు కరెక్ట్గా టైం 6:40 అయిందనమాట. ఇప్పుడు మనం కృష్ణా రివర్ మీద ఉన్నాం అనమాట. ఇంకా 2 kilometers విజయవాడకి. అదేమో కానీ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ వాటర్ ఏమో తక్కువ ఉన్నాయి, అయినా పర్లేదు, చాలా బాగుంది వ్యూ మాత్రం. సరే, ఇంకా దీంతో వ్లాగ్ ఎండ్ చేద్దాము. నేను కాలేజ్కి వెళ్ళింది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సరే, బాయ్.